కాళేశ్వరం ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ ను సర్వీస్ నుంచి తొలగించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పై వరుసగా అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ ను ఆరోపణలు వచ్చాయి. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేన్ ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. మహిళా కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి జరిగింది తెలుపగా పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి 2 డీఎస్పీలు సీఐల ఆధ్వర్యంలో విచారణ జరిపారు. విచారణలో 3 మహిళా కానిస్టేబుల్ను వేధించినట్లు నిర్ధారణ కాగా ఎస్ఐని కస్టడీలోకి తీసుకుని లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సర్వీస్ రివాల్వర్ను డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన్న ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కాళేశ్వరం ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ ను సర్వీస్ నుంచి తొలగించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుండి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ చేసినటువంటి ఘాతకానికి ప్రభుత్వము అదేవిధంగా పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సీరియస్ అవడమే కాకుండా ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి తనను 311 ఆర్టికల్ ప్రకారము సర్వీస్ రిమూవ్ చేయాలని చెప్పేసి నేరుగా ఆదేశించడంతో అయితే పోలీసు యంత్రాంగం అంతా కూడా కదిలింది. ఇప్పటికే తన ట్రాక్ రికార్డును పరిశీలించినటువంటి జిల్లా ఎస్పీ గతంలో తను పనిచేసినటువంటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన పోలీస్ స్టేషన్ లో తన ఆ ట్రాక్ రికార్డ్ ఎంత తెప్పించాడు. అక్కడ కూడా 3 యువతులు, అందులో 2 కానిస్టేబుల్, ఒక ఆస్పరెంట్ అయిన అమ్మాయికి కూడా ట్రైనింగ్ ఇస్తాను కూడా అతను లోపరుచుకొని ఇలాంటి ఘటనకు పాల్పడిన ఘటనలో పునరావృతి కావడం, కాటారంలో కూడా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి ఆరోపణలతోటే సస్పెండ్ అయ్యాడు. అయితే తీరు మార్చుకొని మళ్ళీ విధుల్లో బుద్ధిగా పనిచేస్తాడనుకున్న పోలీసులకు మరొకసారి అదే తీరుతోటి ఈ యొక్క షాక్ ఇవ్వడంతో అయితే అధికార యంత్రాంగం అంతా కూడా తనపైన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అదే పోలీస్ స్టేషన్ లో తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అత్యాచార కేసు, అదేవిధంగా సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి అత్యాచారం చేసినట్టు ఇలా 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమే కాకుండా రిమాండ్ కూడా తరలిస్తున్నారు. రిమాండ్ నిమిత్తం వైద్య పరీక్షల అనంతరము కోర్టులో హాజరుపరిచి నేరుగా జైలుకు తరలించే ప్రయత్నాలలో అటు పోలీస్ డిపార్ట్మెంట్ నిమగ్నమైంది. వరలక్ష్మి, ఏదైతే బాధితురాలు కూడా ఆ పూర్తి న్యాయం చేకూర్చేలాగా తనకు కఠినమైన శిక్షలు పడాలంటే బాధితురాలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి పూర్తి ఆధారాలతో తనపై ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ నమోదు చేయాలని చెప్పేసి భూపాలపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం భావించిన నేపథ్యంలో బాధితురాలకు కూడా పూర్తి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి పూర్తి స్థాయిలో రిపోర్టు సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన ఇలాంటి ఘటన ఎవరు చేసినా, అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తే గనక క్షమించేదే లేదంటూ కూడా స్వయంగా హోంశాఖ తన దగ్గర ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి తనకు న్యాయం చేస్తానని మాట ఇవ్వడమే కాకుండా ఎస్ఐని సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించడం అయితే మనకు కనిపిస్తుంది. అయితే నిన్న ఏదైతే ఈ అత్యాచార ఘటన పైన భూపాలపల్లి జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్తా విచారణ జరిపించాడు. పూర్తిగా నిజ నిర్ధారణ అయిన తర్వాతే తన సర్వీస్ రివాల్వర్ తో పాటు తనను విధుల నుంచి తొలగించడమే కాకుండా అదే పోలీస్ స్టేషన్ లో 3 కేసులు నమోదు చేశాడు వరలక్ష్మి. అయితే ఇలా అత్యాచారం చేయడము, మహిళలను లాంటి ఘటనలు అయితే పదే భవానీ సేన్ గౌడ్
పాల్పడడంతో అయితే పూర్తిగా శాఖపరమైన చర్యలు చేపట్టి ఈ యొక్క నిర్ణయానికి వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది వరలక్ష్మి. మొత్తానికైతే ఇది పోలీసు వృత్తికే ఒక కలంకంగా మారిందంటూ కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు, ఇటు విద్యార్థి సంఘాలు, మహిళా లోకం అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి శాఖపరమైన చర్యలకు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇలాంటి అధికారులు ఇంకెవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లయితే ఇది ఒక ఉదాహరణ కావాలని చెప్పిన నేపథ్యంలో వెంటనే సర్వీస్ నుంచి తొలగించారు. ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం అయితే అలాంటి అధికారుల పైన చట్టపరమైన చర్యలే కాదు, సర్వీస్ రిమూవల్ కూడా చేస్తామంటూ కూడా ప్రభుత్వం నుంచి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం, మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత కూడా మనకి ఇందులో అర్థమవుతుంది. అయితే ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటీవల నిత్యము పోలీసులు వివాదాలకు తావు ఇచ్చేలాగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా గతంలో చిట్యాల ఎస్ఐ ఒక రౌడీ షీటర్ బర్త్డే వేడుకలను స్వయంగా పోలీస్ స్టేషన్ లో నిర్వహించడము, మరోవైపు కాటారం పోలీస్ స్టేషన్ లో ఒక ప్రజాప్రతినిధి తెల్లవారుజామున వచ్చి డ్యాన్సులు చేయడము, మరొకటి ఇలా పదే పదే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ ఘటనలు జరుగుతున్న విషయం అయితే పోలీసు వృత్తికి కలంకంగా మారిన పరిస్థితి ఉంది వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.